9 171 అయింది. 12 ఎంత అయింది? యూనిట్ డిజిట్ లాజిక్. 9 1 అయిందంటే 9 9s are 81. 12 9s are 108. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. 8 ఉండాలంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 9 9s are 81 అంటే 9ని 9లా చేస్తేనే నాకు యూనిట్ డిజిట్ 1 వస్తుంది. 12 9s are ఎంత? 108. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. అయిపోయింది. నవ్ ఇక్కడ 16 into 112. 16 into 112. నవ్ ఇక్కడ చూడండి సార్. రైట్ నవ్ 16 into 112. 6 7s are 42. ఓన్లీ యూనిట్ డిజిట్. 3.5 7s are 0.5 into 7 అంటే రైట్ 24.5 మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది ఒకవే. 16 112 అయిందంటే 6 7ల 42. 3.5 into 7. 3.5 into 7 అంటే రైట్ మనకు ఆన్సర్ 24. అదే మీరు గనక ఇక్కడ స్ట్రక్ అయి ఉంటే 16 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 3.5 into 112. ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? డిజిటల్ సమ్. 16 అంటే 7. 7 into క్వశ్చన్ మార్క్ ఈజ్ 8 into 4. 3 + 5 ఎంత? 8. 1 + 1 + 2 ఎంత? 4. 8 4s are 32 అంటే ఇది 5. సపోజ్గా 24.5 పెట్టుకుంటే 5 + 4 9, 9 + 2 11. 11 అంటే 2. 7 2s are 14. 14 డిజిటల్ సమ్ ఎంత? 5. 14 డిజిటల్ సమ్ ఎంత? 5. స్ట్రక్ అవుతే గనక డిజిటల్ సమ్ కానీ ప్రధాన సంఖ్య లాజిక్ కానీ రైట్ ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు. సార్ నేను ఇట్లా సాల్వ్ చేయొచ్చా? 112 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 27.5 7 తోటి డివైడ్ కావట్లేదు. 27.5 7 తోటి డివైడ్ కావట్లేదు. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూడండి సార్. 7 8 అయింది. 7 8 అయింది అని అనుకుంటే 7 4s are 28. 1 4s are 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఫినిష్. ఎంత ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అవుతుంది చూడండి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ 7 168 అయింది. యూనిట్ డిజిట్ 7. 7 8 అయిందంటే 7 4 28. 1 4 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఉన్న దాంట్లో ఒకటే ఆప్షన్ 264. 28 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 3.4 into 140. 3.4 into 140. నవ్ ఇక్కడ చూడండి సార్. 3.4 అంటే 34 అంటే ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 17 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. అంటే క్వశ్చన్ మార్క్ 17 తోటి డివైడ్ అవ్వాలి. క్వశ్చన్ మార్క్ ఎంత డివైడ్ అవ్వాలి? 17 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఆప్షన్లతోటి సాల్వ్ చేసే పద్ధతి అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థమవుతే ఎస్